ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనములు. నా రక్షణ సాక్ష్యము యూట్యూబ్ ఛానల్ ద్వారా పంచుకుంటున్నా. నా పేరు తెలుగు రాముడు. కర్నూలు జిల్లా, కర్నూలు మండలం, ఎదురూరు గ్రామం, ఆంధ్రప్రదేశ్. మేము 6 అన్నదమ్ములము, 2 చెల్లెళ్ళు. నాకు 4 ఆడబిడ్డలు. ఒక హిందూ కుటుంబంలో జన్మించిన వాడిని, రైతు పని చేసేవాడిని. అటు రైతు పని చేసుకుంటూ 1983లో నేను తాగడము అలవాటైనండి. అటు తాగడం అలవాటై ఒక రాజకీయ నాయకుని అంటే నేను ఉండేవాడిని. ఒక రైఫిల్ పట్టుకొని వాళ్ళ కారులో తిరిగేవాడిని. ఒక కత్తి కూడా నా దగ్గర ఉండేది. ఎవరినైనా చంపాలంటే నేను చంపేవాడిని. తిమ్మోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదవాలండి. తిమ్మోతికి రాసిన మొదటి పత్రిక పరిశుద్ధ గ్రంథంలోంటి 1వ అధ్యాయము 12వ వచనం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. స్తోత్రం, హల్లెలూయా. నా పేరు తెలుగు రాముడు. వాళ్ళ కారులో తిరిగేవాడిని. ఎవరినైనా చంపాలంటే నేను చంపేవాడినండి. అన్నదమ్ములను, తల్లిదండ్రులను, సమస్తాన్ని వదిలిపెట్టి ఆ రాజకీయ నాయకులు అంటే తిరిగేవాడిని. ఒకసారి కర్నూలులోనే ఒక పార్కులో కూర్చొని బాగా తాగాను. అక్కడ ఒక మంచిని చంపాలని కాపలా కాసుకొని ఉన్నా. మధ్యాహ్నం 12 గంటల టైంలో ఆయన నా చేతికి దొరికాడు. అప్పుడు ఆయన కత్తితో దారుణంగా పొడిచి చంపాను. దాదాపు ఒక 30-40 పోట్లు కత్తిపోటు పొడిచాను. పేగులంతా కూడా బయటకు వచ్చేసాయి. ఆయన చనిపోయినాడని వదిలిపెట్టి వెళ్ళిపోతుండా కొద్ది దూరం పైన వెనక్కి తీసి చూస్తే ఆయన ప్రాణం పోలేక లేచి కూర్చొని ఉన్నాడు. ఈయన బతకకూడదని మళ్ళీ వెనక్కి రిటర్న్ వచ్చేసి ఆయన తల కూడా తీసేసానండి. అప్పుడు పోలీసు వారు నన్ను పట్టుకొని పోయారు పోలీస్ స్టేషన్కు. కాళ్ళు చేతులు కట్టేసి పైకి వేలాడదీసి 10 మంది పోలీసు వారు లాఠీలతో కొట్టేవారు. ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇస్తారు. ఒక గ్లాసు మంచినీళ్ళు తాపిస్తారు. అరికాళ్ళు కొడతా ఉంటే కాళ్ళు నుండి రక్తం వచ్చేది. పైయంత గాయాలే, పైయంత రక్తమే. అట కొట్టి పోలీసులు లాకప్లు వేసేవారు. మళ్ళా రాజకీయ నాయకులు నన్ను బెయిల్ పైన బయటికి తెచ్చేవారు. ఆ కర్నూలు ప్రాంతంలో బాగా రౌడిజం చేసేవాడిని నేను. ఏ బార్ లేకపోతే ఎవరు నన్ను డబ్బులు కూడా అడగకూడదు. హోటల్లో బంద్ చేస్తే కూడా ఎవరు డబ్బులు అడగకూడదు. సినిమా చూస్తే కూడా సినిమా టికెట్ కూడా అడగదు. అట్లా చేస్తూ ఉంటే మా నాన్న, మా అమ్మ అయ్యా ఇటువంటి పనులు చేయకూడదని చెప్తే కూడా ఎవరు చెప్తే వినేవాడిని కాదు. యేసు ప్రభు గురించి ఎవరన్నా చెప్తే కూడా అన్న యేసు ప్రభు నమ్ముకో రాముడన్న అంటే ఎవరు పాస్టర్లు కానీ సువార్త సేవకులు కానీ ఎవరు చెప్పినవాడిని కాదండి. తాగడము, మనసులను చంపడము. ఒక రోజుకు వచ్చేసి ఒక 5 లీటర్ల సారాయిన తాగేవాడిని. ఒక 2 ఫుల్ బాటిల్ అయితే నేను తాగేవాడిని. ఒకసారి ఒక కేసులో ఒక ఆయన సాక్ష్యం ఉన్నాడు. ఆయన చంపాలని చాలా రోజులు ఎతికాము. మధ్యరాత్రి 12 గంటల టైంలో ఆయన మా చేతికి దొరికాడు. ఒక జీపులో తీసుకొని పోయి ఒక నదిలోకి తీసుకొని పోయాం చంపడానికి. ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తుంటే అన్న రాముడన్నా నన్ను చంపొద్దండన్నా, అన్న మీకు కాలు మొక్కుతన్నా, మీకు ఎంత డబ్బులు ఇస్తాన్నా, నన్ను చంపాకని అంటే కూడా దయ చూపించకుండా, ప్రేమ చూపించకుండా ఆయన వేటకొడి వేళ్ళతో ముక్కలుగా నరికి ఒక సంచిలో మూట కట్టి ఒక నది కూడా పారవేసి వచ్చామండి. ఒకసారి అండి ఒక పల్లెటూరులో ఒక గ్రామంలో పొద్దున్నే 6 గంటలకి ఒక ఆయన చంపాలని అక్కడ పోయాము. ఆయన పొద్దున్నే టీ తాగడానికి హోటల్లోకి వచ్చాడు. ఆయన టీ తాగి ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు ఆయన వెనక పక్క పోయి ఆయన ఈపున బాంబుతో కొడితే ఈ చెయ్యి, ఈ డొక్క అనేది కూడా పెయిన మిద్దె మీద పోయి పడిందండి. కండలు పీసులు కూడా ఎగిరిపోయి స్పాట్లోనే ఆయన చనిపోయాడు. ఆ కేసులో కూడా నన్ను చాలా భయంకరంగా కూడా కొట్టారండి. ఒకసారి
ఒక ఊరిలో పల్లెటూరులోని ఒక గ్రామంలో ఒక ఆయన సంపాలని బాగా తాపాము. ఆయనకు తాపి ఆయనని అడవి ప్రాంతాలకు తోలుకొని పోయాము. ఆయన చాలా భయంకరంగా కాళ్ళు చేతులు కట్టేసి ఒక మొద్దు మీద తల పెట్టి, నా దగ్గర వేటకోడలు ఉండేది, ఆయన తల నరికాడండి. తల నరికి, నడుము నరికి, కాళ్ళు నరికి ఆయనను 3 ముక్కలుగా చేసి ఒక అడవి ప్రాంతంలో ఒక గుంత తీసి పాతి పెట్టామండి. ఆ కేసులో కూడా నన్ను చాలా భయంకరంగా కొట్టారండి. చాలామందిని చంపాను, చాలామందిని హింసించాను. కొన్ని చెప్పాలంటే నాకే భయం వేస్తూ ఉండే. ఇవాళ ఎందుకు చెప్పాలనుకున్నా అంటే, నేనేమో గొప్పని కాదు, ఎవరన్నా ఇటువంటి వారు ఉంటే కూడా మారాలని నేను ఈ సాక్ష్యం చెప్తున్నానండి. నేనేమో పెద్ద రవిడిని, నేనేమో మళ్ళీ ఇట్లా గొప్ప చెప్పుకోవాలని అవసరము లేదండి. నాలాంటి వారు ఎవరన్నా ఉంటే మారాలని నేను ఈ సాక్ష్యము చెప్తున్నాను. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనము. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, నాకే డబ్బులు ఇవ్వాల్సిన అవసరము లేదండి, ఎవరో చెప్తే కూడా నేను అటు చంపేవాడిని. ఇట్లా మనుషులను చంపినప్పుడు అడవి ప్రాంతంలో ఉండేది, మేము ఏదన్నా మాంసం అటువంటి తినాలనుకుంటే కూడా గొర్రెలు కాసే వాళ్ళని బెదిరించి ఆ పొట్టిండ్లటువంటి పట్టుకొని వచ్చి కోసి పచ్చి మాంసం తిని అడవులలో సమాధిలో నివాసము చేసేవాడిని. ఒకసారి ఒక ఊర్లో ఒక దర్గాలో అక్కడ ఉరుసు జరుగుతూ ఉన్నది. అక్కడ ఒక మంచిని చంపాలని కాపలు కాసుకొని ఉన్నాము. పొద్దున్నే ఉదయం 8 గంటల టైంలో బాగా తాగి అక్కడ ఉన్నాము. ఆయన ఒక వెహికల్లో వస్తున్నాడు, ఒక జీపులో. ఆయన నా జీపులో ఉంటే లాగి భయంకరంగా కత్తితో పొడిచాను. పేగులంతా కూడా బయటకు వచ్చేసేవి. దాదాపు ఒక 50-60 కత్తిపోట్లు పొడిచానండి. అప్పుడు కూడా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి నన్ను చాలా భయంకరంగా కొట్టారు. కాళ్ళు చేతులు కట్టేసి పెయికి వేలాడదీసి అరికాళ్ళు కొడుతూ ఉంటే కాళ్ళు ఉంటే రక్తం వచ్చేది. బట్టలన్నీ కూడా ఇచ్చే పోలీస్ లాకప్లు వేసేవారు. ఆ కేసులో ఒక 1 నెల రోజులు నన్ను కొట్టారండి. ఒక స్తంభానికి కట్టేసి కాళ్ళకు చేతులకు బేడీలేసి రోజు కొడుతూ ఉన్నారు. కొడుతూ ఉంటే రక్తం కారుతూ ఉన్నది, పైళ్ళ గాయాలే. ఆ పోలీస్ లాకప్లో అన్నం తెచ్చిన పేపర్లతో ఆ కాళ్ళు కాపుకునేవాడినండి. ఎన్నిసార్లు కొడితే కూడా నేను మారేవాడిని కాదండి. ఇట్లా చేస్తూ ఉంటే మా నాన్న కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మా నాన్న చనిపోతే నేను మారటము లేదండి. ఒకసారి ఒక ఊర్లో ఒక ఆయన సంపాలాన్ని కాపలా కాసుకొని ఉన్నాము. పొద్దున్నే ఆయన నీళ్ళకని వచ్చాడు ఒక నదిలోకి. అక్కడ చెట్ల చాటుకు మేము ఉండము. ఆయన నీళ్లు తీసుకొని పోతుంటే వెనక బాంబు తీసుకొని వస్తే ఆయనకి ఆ ఈపున పడి కండలన్నీ కూడా బయటికి పీసులు కూడా ఎగిరిపోయావండి. ఆ కేసులో కూడా చాలాసార్లు కొట్టారు. కొన్ని చెప్పాలంటే నాకే అవి భయం వేస్తూ ఉన్నవి. అట్లా చాలామందిని చంపి చాలామందిని హింసించి కొన్ని కేసులు నాకు శిక్ష పడిందండి. 2002లో శిక్ష పడితే కడప సెంట్రల్ జైలుకి తీసుకొని పోయారు. ఆ కడప సెంట్రల్ జైలు అంటే చాలా పెద్ద జైలు. ఆ మనుషులను చంపిన వారు, దొంగతనం చేసిన వారు ఆ జైల్లో ఉంటారు. ఆ జైల్లో తీసుకుపోయి నన్ను వదిలేశారు. ఏదన్నా ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని ప్రయత్నం చేస్తున్నా, కానీ అక్కడ ఆత్మహత్య చేసుకోవడానికి ఏం అవకాశం ఉండదండి. వాళ్ళు పెట్టిన అన్నమే తినాలి, వాళ్ళు ఇచ్చిన వస్త్రములు వేసుకునాలి, వాళ్ళు చెప్పిన పని చేయాలి. ఆ జైల్లో తీసుకుపోయి వదిలేశారు. నిద్ర రావటం లేదు, భార్య పిల్లలు గుర్తుకొస్తూ ఉన్నారు. అక్కడ ఒక ఖైదీ నాకు పరిచయం అయ్యాడు. ఒక బ్యారకులు వచ్చేసి ఒక 40 మంది దాకా ఖైదీలు ఉంటారు. ఒక ఖైదీ పరిచయం అయ్యి, అన్న రాముడన్న ఎందుకు నువ్వు దిగులు చేస్తున్నావు, ఎందుకు నువ్వు పండుకోవడం లేదంటే, అయ్యా నా పరిస్థితి ఇదే అని చెప్పాను. నువ్వేం భయపడదు రాముడన్న, యేసు ప్రభు నమ్ముకో, దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు, నీ పిల్లలకి ఏం కాదు, నీ భార్యకి ఏం కాదని బైబిల్ గురించి కొన్ని వాక్యాలు నాకు చెప్పాడండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం చదువు. సౌలు యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక
దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. ఆ వాక్యం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారిని నా సొంత రక్షకునిగా నేను అంగీకరించానండి. బయట ఏ పాస్టర్ చెప్తే వినలేదు, ఏ సేవకుడు చెప్తే కూడా వినలేదు. అక్కడ నాకు ఎవరు చెప్పారండి? ఒక తోటి ఖైదీ వాక్యం చెప్పాడండి. ఆ ఖైదీ కూడా హిందువే, కడప జిల్లా, ఆయనది పుల్లంపేట మండలము. ఆయన కూడా ఒక హత్య చేసి జైలుకి వచ్చాడు. ఆయన సొంతం భార్యను చంపాడంట. చంపి ఆయన జైలుకి వచ్చాడు, లైఫ్ శిక్ష పడింది. అక్కడ సెంట్రల్ జైల్లో ఆయన ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. తన జోబులో ఒక జెండు బాంబు చూస్తూ ఉంటే బాత్రూంలోకి పోయి ఆ సీసా పలగొట్టి గాజోడుకులు మింగేశాడు. పోలీసులు గమనించి హాస్పిటల్ తీసుకొని పోయి మళ్ళా బాగైన తర్వాత జైల్లో వదిలేశారు. ఆ కడప సెంట్రల్ జైల్లో ప్రతి సండే బయటి ప్రాంతం నుండి పాస్టర్లు వచ్చి ఖైదీలకు వాక్యము బోధిస్తారు. అక్కడ వాక్యమేని ఆ ఖైదీ యేసు ప్రభువు నమ్ముకున్నాడు. ఆయన నాకు వాక్యం చెప్పాడు. మోకరించు రాముడన్న అంటే మోకరించాను. ఆయన నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నాకు ఈ ప్రార్థన అనేది తెలియదు. యేసుక్రీస్తు ప్రభువు ఎవరైతే కూడా నాకు తెలియదండి. ఆ దేవుని ఎదుట ఒప్పుకున్నాను. యేసయ్యా, నీ పాపం చేశానయ్యా, నా పాపములు క్షమించు ప్రభా, ఇక్కడి నుండి చేయను ప్రభా, యేసయ్యా నన్ను క్షమించు ప్రభా అని యేసయ్య పాదాల మీద పడి నేను చేసిన తప్పులన్నీ కూడా ఒప్పుకున్నానండి. ఆ సెంట్రల్ జైల్లో చర్చ్ కూడా ఉన్నది. రోజు ప్రేయర్కి పోయేవాడిని. ఆ ఖైదీ నాకు ఒక బైబిల్ కూడా ఇచ్చేవాడు. బైబిల్ చదువుకునేవాడిని. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. కీర్తన 91 అధ్యాయము 15వ వచనం చదవాలండి. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 15వ వచనము. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నాకు మొరపెట్టుము, నీకు నేను ఉత్తరం ఇస్తా. శ్రమలో నేను నీకు తోడుగా ఉంటా, నిన్ను విడిపిస్తా, నేను గొప్పగా చేస్తా అని నా యేసయ్య నాతో మాట్లాడుతున్నాడండి. చాలా కేసులు ఉన్నాయి. అన్నదమ్ములు దూరం అయిపోయారు, బంధుమిత్రులు దూరం అయిపోయినారు, స్నేహితులు దూరం అయిపోయారు. నా జీవితం అంతా కూడా జైలు పాలైంది. కష్టాలతో ఉన్న, బాధలతో ఉన్న, వేదనతో ఉన్న, నాకు సాయం చేసేవారు ఈ లోకాన్ని ఎవరు కూడా లేరండి. చాలా కేసులుంటే కర్నూలు పోలీసు వారు కడప సెంట్రల్ జైలుకి వచ్చి నన్ను కోర్టుకు వాయిదాకు తెచ్చేవారు. వాయిదాకు వచ్చినప్పుడంతా నేను బైబుల్ చేత పట్టుకొని వచ్చేవాడిని. నా చేత బైబుల్ చూసి పోలీసు వారు, ఏమన్నా రాముడా నా చేత బైబుల్ పట్టినావంటే, అవును సార్, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను సార్, ఇక మీంతట అటువంటి పనులు నేను చేయను సార్ అంటే వాళ్ళు నా చేతికి సంఖ్యలు ఇవ్వలేదండి. కర్నూలు కోర్టుకు వచ్చాను. నా పిల్లలు, నా భార్య నన్ను చూడడానికి వచ్చారు. వాళ్ళకు ఉత్తరం రాశాను. 4 ఆడపిల్లలు, చిన్నపిల్లలు. కర్నూలుకి మా ఊరికి ఒక 15 కిలోమీటర్ల దూరం ఉన్నది. నా భార్యకి ఛార్జీలకు డబ్బులు లేకుంటే కూడా 4 పిల్లల్ని రోడ్డు పట్టుకొని నడిపించుకొని వచ్చింది. ఎండాకాలము, వాళ్ళ కాళ్ళలో చెప్పులు కూడా లేవండి. ఆ కర్నూలు కోర్టు దగ్గరకు వచ్చారు. వాళ్ళని చూస్తూ ఉంటే నాకు భయం వేస్తూ ఉందండి. అన్నం లేక, బట్టలు లేక పిచ్చుల మాదిరైపోయారు. నన్ను కోర్టులోకి పిలిచారు. మళ్ళీ ఒక 15 రోజులకు వాయిదా వేశారండి. ఆ వాయిదా అయిపోయిన తర్వాత నన్ను తీసుకుపోయి మళ్ళీ జైల్లోనే వదిలేస్తారు. అప్పుడు నా పిల్లలు, నాన్న మాకు ఆకలి వేస్తున్నానా, మాకు అన్నం తిప్పినానా అని అన్నబడుతున్నారు. వాళ్ళు ఆకలి కొనొచ్చారు. నాన్న మాకు ఆకలి వేస్తున్నానా, నాన్న మాకు అన్నం పెట్టున్నానా, తినిపినానా అంటే నా జోబులో ₹1 డబ్బులు కూడా లేవండి. నేను ప్రార్థన చేసినాను, ప్రభువా పరలోకపు తండ్రి యేసయ్యా, నీ పాదములు కొందనాలనైనా స్తోత్రాలు యేసయ్యా. ఈ చిన్న బిడ్డలు అన్నమడుతున్నారు తండ్రి ప్రభువా, ఇలాగ అన్నం సిద్ధపరుచునైనా. ఆనాడు ఏలియా ప్రార్థిస్తే ప్రభువా, నువ్వు కాకులతో ఆహారం పంపించిన గొప్ప దేవుడు ప్రభువా అని ప్రార్థన చేస్తే నా ప్రార్థన నా యేసయ్యని నా పిల్లలకి అన్నం సిద్ధపరిచాడండి. హల్లెలూయా. నాకు వచ్చిన పోలీసు వారు, ఎస్కాట్ వారు, అన్న రాముడన్న మా ఇంటికి పంపని మా భార్య బిడ్డలు పిలుచుకొని పోయి అన్నం పెట్టారు. అది ఎవరు ప్రేమ అండి?
యేసయ్య ప్రేమ. నేను ఒక ఖైదీని, ఒక హంతకుడను, ఒక దూషకుడను. తొలకపోయి పోలీసు వారు అన్నం పెడతారా? మనం పెడితే వాళ్ళు తింటారు. ఆ పోలీసు వారు దేవుని బిడ్డలు కాబట్టి ఆ ప్రేమ చూపించారు. అన్నం పెట్టి ఛార్జీలకి ఇచ్చి వాళ్ళకు వస్త్రాలు కూడా ఇచ్చి పంపించారు. నన్ను తీసుకుపోయి మళ్ళీ జైలన్నీ వదిలేశారు. ఆ జైల్లో మధ్యరాత్రులు వేసేవాడు, నేను ప్రార్థన చేసుకునేవాడిని, పాటలు పాడుకునేవాడిని. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 23వ వచనము. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బోండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ నుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మధ్యరాత్రులు వేస్తే కూడా నేను దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసుకునేవాడిని. యేసయ్యా, నన్ను చెరసాలంటూ విడుదల చేయి ప్రభా, యేసయ్యా నా పాపాలు క్షమించు ప్రభా అని మధ్యరాత్రులు వేస్తే కూడా నేను దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసుకునేవాడినండి. పాటలు కూడా పాడుకునేవాడిని. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగివించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగివించిన సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. మధ్యరాత్రులు వేసేవాడు నేను దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసుకునేవాడిని, పాటలు పాడుకునేవాడిని అండి. చాలా కేసులు నా పైన ఉన్నవి. నన్ను ఎవరు విడిపించేవారు లేరు, నాకు సాయం చేసేవారు కూడా ఎవరు లేరండి. కోర్టులో కేసులు జరుగుతున్నాయి. జడ్జి అడుగుతున్నారు, అయ్యా నీ పక్షాన రాముడు మీకు ఎవరైనా లాయర్ ఉన్నారా అంటే నాకు ఎవరు లేరు సారు, యేసుప్రభువే అని చెప్పేవాడిని. నా భార్య బిడ్డలో ఏ బంధువులు ఇంటికి పోతే రానియటము లేదండి. ఒకసారి నా భార్య ఆకలి తట్టుకోలేక సొంతం వాళ్ళ అక్క ఊరికి పోయినది. పోతే నా భార్య పిల్లలను చూసి నువ్వు ఎందుకు వచ్చినావు మా ఇంటి దగ్గరికి అని మెడబట్టి నూకేశారు. గిలాసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదండి. ఏ బంధువులు ఇంటికి పోతే రానియటము లేదు. మళ్ళా సొంతం మా మేనత్త అని ఒక ఊరికి వచ్చేసింది. నలుగురు పిల్లలు పెట్టుకుని రోడ్డు పట్టుకుని నడుచుకుంటా నా భార్య పిల్లల్ని చూసి నువ్వు మా ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చినావు, ఎందుకు ఈ బతుకుబతున్నావు, ఏదన్నా పురుగుల మందు తాగి చనిపోని చెప్పేశారు. అట్లా ఏ బంధువులు రానియటము లేదండి. కోర్టులో కేసులు జరుగుతున్నాయి. జడ్జి అడుగుతున్నాడు, అయ్యా రాముడు మీ పక్షాన మీకు ఎవరైనా లాయర్ అంటే నాకు ఎవరు లేరు సార్ అని చెప్పేవాడిని. అట్లా కొంతకాలం కోర్టుకు తిప్పించుకొని నా పెన్నున్న కేసులన్నీ కూడా విడుదల చేశారండి. దేవునికి అసాధ్యమైనది ఈ లోకాన ఏది కూడా లేదండి. నేను ఎవరికి మొరపెట్టాను? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. దేవుడు నాతో మాట్లాడాడండి. నాకు మొరపెట్టుమని నీకు నేను ఉత్తరం ఇస్తా, శ్రమలో నీకు నేను తోడుగా ఉంటా, నిన్ను విడిపిస్తా, నిన్ను గొప్పగా చేస్తా అని ప్రభు నాతో చెప్పాడండి. ఆయన విడిపించాడా లేదా? దేవునికి అసాధ్యమైనది ఈ లోకాన ఏది లేదండి. 2002లో జైలుకి పోయాను. 2004 నాకు దేవుడు విడుదల చేశాడు. ఆ సెంట్రల్ జైలు అధికారి సూపరింటెండెంట్ గారు కూడా, అయ్యా రాముడు గారు మీ కేసులన్నీ కూడా అయిపోయినవి, మీరు వెళ్ళిపోవచ్చని నాకు విడుదల చేశారండి. ఏ దేవుడు నా పాపాలు క్షమించలే, ఏ దేవత నా పాపాలు క్షమించలేదండి. యేసుక్రీస్తు ప్రభువారు నన్ను తేరుపారజూసి పేరు పెట్టి పిలిచి తన గాయపన్నస్తములతో నా పాపాలను కడిగి నాకు విడుదల చేశాడండి. ఎంత జాలి, ఎంత ప్రేమ చూడండి ఆయన ప్రేమ. హల్లెలూయా, వందనాలయ్యా యేసు వందని కందని వాడా,
స్తోత్రాలయ్యా మీకు పూజార్గుడా, వందనాలయ్యా యేసు వందని కందని వాడా, స్తోత్రాలయ్యో మీకు పూజార్గుడా, దేవుడనుటకు యోగుడా సిలువాదరుడా, దేవుడనుటకు యోగుడా సిలువాదరుడా, వందనాలయ్యా యేసు వందని కందని వాడా, స్తోత్రాలయ్యో మీకు పూజార్గుడా, తెరిపరసూసినావు అల్లెలూయా అల్లెలూయా, పేరు పెట్టి పిలిచినావు అల్లెలూయా అల్లెలూయా, తెరిపరసూసినావు పేరు పెట్టి పిలిచినావు, తెరిపరసూసినావు పేరు పెట్టి పిలిచినావు, నా పాపమంతటిని రక్తముతో కడిగావు, నా పాపమంతటిని రక్తముతో కడిగావు, ఎంత జాలి ఎంత ప్రేమ యేసయ్యా, ఎంత పాడినా అది కొంతేనయ్యా, ఎంత జాలి ఎంత ప్రేమ యేసయ్యా, ఎంత పాడినా అది కొంతేనయ్యా, వందనాలయ్యా యేసు వందని కందని వాడా, స్తోత్రాలయ్యా మీకు పూజార్గుడా. హల్లెలూయా. ఆయన తేరుపార చూసి పేరు పెట్టి పిలిచి తన గాయపన్నస్తములతో నా పాపాలని కడిగి దేవుడు నాకు విడుదల చేశాడండి. 2002లో జైలుపోయాను, 2004లో నా దేవుడు నాకు విడుదల చేశాడండి. హల్లెలూయా. బయటకు వచ్చిన తరువాత బాప్తిసం కూడా తీసుకున్నాను, నేను సేవకు సమర్పించుకున్నాను, నా భార్య బిడ్డలు కూడా పెంచుకొని ఇక్కడ కర్నూలు పక్కన పంచనింగల గ్రామంలో ఉన్నాను. ఆ గ్రామంలో ఉంటే ఒక పల్లెటూరుకి స్వార్థ చెప్పడానికి పోయాను. కర్నూలు పక్కనే మునగలపాడు గ్రామం అని ఉంది, ఆ గ్రామానికి పోయానండి. ఆ గ్రామంలో నేను ఏం చేసేవాడిని, కళ్ళు సారాయి అమ్మవారి దగ్గర డబ్బులు వసూలు చేసేవాడిని. నన్ను చూసి వాళ్ళు రామడన్నకు శిక్షపడి జైలుకి పోయిండే, మళ్ళీ బయటకు వచ్చినాడు కదబ్బా ఈయనకి మరి కూడా డబ్బులు ఇవ్వాల్సిందని భయపడిపోతున్నారు. చక్క వాళ్ళ దగ్గర పోయి, అన్న నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, ఇక మీదట అటువంటి పనులు నేను చేయనయ్యా అని వాళ్ళకి చెప్పాను. ఆ చర్చిలోకి పోయితే అక్కడ వాక్యం చెప్పాను, సాక్ష్యం చెప్పాను. అక్కడ ఎమ్మెల్యే సీకామని కోడుమూరు ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన చెప్పారు, ఆడ ఎదురు తెలుగు రాముడన్న వాక్యం చెప్పేది సాక్ష్యం చెప్పేదంటే బాగా మార్చినాడబ్బా దేవుడు యేసుప్రభును. నన్ను కూడా ఆయన భయపడిచి డబ్బులు తీసుకొని పోతున్నాడు, తాగడానికి కత్తి చూపిస్తుండే, దేవుడు బాగా మార్చినాడని ఆ ఎమ్మెల్యే గారు చాలా సంతోషించాడు. పొద్దున ఇంటికి పిలిచాడు, పిలిస్తే రాముడు ఎట్ట మారావంటే అంత సాక్ష్యం చెప్పాను. ఆ ఎమ్మెల్యే గారికి చాలా సంతోషించాడు. ఆ ఊర్లోనే నేను బాగా తాగి ఒక బస్సులో ఒక ఆయన వస్తూ ఉంటే సాయంత్రం 5 గంటలప్పుడు ఆ బస్సుల నుండి గుంజి చంపానండి. ఆయన కండక్టర్ వెనక సీట్లో కూర్చొని ఉన్నాడు, చొక్కా పట్టి లాగాను, లాగితే ఆయన ఒక పైపు రాడ్డు పట్టుకున్నాడు, కత్తితో చేయి మీద చేయి కట్ అయింది. ఆ బస్సులో ఉంటే చాలా భయంకరంగా పొడిచి కత్తితో పొడి చంపాను. ఆ ఎమ్మెల్యే గారు చూశారు, ఆయన చాలా సంతోషించి యేసుప్రభు నిన్ను బాగా మార్చినాడు రాముడన్న, నేను ఇట్లే ఉండాలంటే సరే సార్ అన్నాను. ప్రార్థన చేయ ఒక చిన్న పాట పాడని ఆ ఎమ్మెల్యే గారు అడిగారు. సరే సార్ అని ప్రార్థన కూడా చేశాను. చిన్న పాట పాడి, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆ పాట పాడి ప్రార్థన చేశాను. ఆ ఎమ్మెల్యే గారు చాలా సంతోషించి ఒక బైబిల్ తీసుకురాముడన్నా అని 1000 రూపాయలు కాను కూడా ఇచ్చాడు. పెద్ద బైబిల్ తీసుకున్నాను, అది ఇంట్లో కూడా ఉన్నది. కర్నూలులో పంచనింగాల్లో ఉంటే మరొక రోజు పోలీసు వారు వచ్చారండి. ఒక 10 మంది పోలీసు వారు వచ్చి ఇంటి ముందర జీప్ ఆపారు. రాముడు సిఏ గారు పిలుస్తున్నాడు, మేము రావాలంటా అని అడిగారు. ఎందుకు సార్ అన్నాను,
ఏమో మాకు తెలియదు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను సార్, నేను దేవుని సేవ చేస్తున్నాను సార్ అంటే వాళ్ళు వినడము లేదు. సరే వస్తానయ్యా అని ప్రార్థన చేసుకున్న ప్రభువా, యేసయ్యా పరలోకపు తండ్రి, ఆ అధికారులనైనా వాళ్ళు ఎందుకు పిలిచారో ప్రభువా మీరే మాట్లాడండి తండ్రి అని ప్రార్థన చేసుకొని పోలీసు వారి జీపులు ఎక్కాను. కర్నూలులో తాల్కట్టేశ్వరం పోయాను. అక్కడ సిఐ గారు ఉన్నారు. సార్ వందనాలు సార్ అని చెప్పాను. ఆ రాముడు ఎక్కడున్నావా అంటే పంచలింగాల గ్రామంలో ఉన్నాను సార్ అని చెప్పాను. ఏం చేస్తున్నావా అని ఆయన అడిగాడు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను సార్, నేను సువార్త చేస్తున్నాను చెప్పాను. చెప్తే ఆయన నమ్మడము లేదు. నువ్వు ఎక్కడ మారావంటే అన్ని సాక్ష్యం చెప్పాను. నువ్వేదో కేసులు తప్పించుకుని కానీ అబద్ధం చెప్తున్నావని ఆయన నా పైన అనుమానం పడుతూ ఉన్నాడు. నిజంగా మారాను సార్ అంటే కూడా వినడం లేదు. నిజంగా మారంటే యేసు ప్రభు పాట పాడని అడుగుతున్నాడు. ఆయన అనుమానిస్తున్నాడు. సరే ప్రార్థన సార్ అని చెప్పాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను త్రోవ కానక తిరుగుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను త్రోవ కానక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆ పాట చరణాలను పాడానండి. సిఐ గారు చాలా సంతోషించి కూర్చోరావడానికి కూర్చోబెట్టాడు. కూల్ డ్రింక్స్ అయితే తెచ్చి తాపించారు. పోలీసులను అలా రూమ్లోకి పిలిపించి ఆ సిఐ గారు రాముడిని మన జీపులో పిలుచుకొని పోయి కొన్ని గ్రామాలతో సాక్ష్యం చెప్పిస్తామంటే అవును సార్ అన్నారు. ఆ వస్తావా రాముడు అంటే వస్తా సార్ అని చెప్పానండి. ఇంకా పంపించారు. ఇంకా పోయి వెళ్ళిపో రాముడు అని. యేసు ప్రభు నమ్మకుంది. పోలీస్ స్టేషన్ పోతే మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేవా అని కాదండి. కర్నూలులో ప్రతి పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ కూడా నా ఫోటోలు పెట్టారు. అప్పట్లో ప్రతి రాజకీయ నాయకులు కూడా నా పేరు అందరు కూడా తెలుసు. ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నా పేరు అందరు కూడా తెలుసా అండి. పరిశుద్ధ గ్రంథంలో ఉంటే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనము. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నా పాపమును క్షమించు ప్రభువా అని మనం ఏ నామమున ప్రార్థన చేయాలా? యేసయ్య నామమున మనం ప్రార్థన చేయాలా. నువ్వు రవిడు వేండొచ్చు, నువ్వు తాగుబోతు వేండొచ్చు, నువ్వు హంతకుడు వేండొచ్చు, నువ్వెంత ఘోరమైన పాపినైనా అయిండొచ్చు, కానీ ఆయన నామం బట్టి మనం ఏం చేయాలా? ప్రార్థన చెయ్యాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 51వ వచనము. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతని నశింతురు. యేసు ప్రభు వారు ఎమ్మడి ఎంతమంది అండి శిశువులు? 12 మంది. ఒక శిశువుడు ఏం చేశాడు? ఒకరు ప్రధాన యాజకుని కొట్టి చెవు తెగనరికాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారు? ఆ చెవు తీసి ప్రార్థన చేసి అతికించాడు. నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టిన వారందరూ కూడా కత్తి చేతనే నశించుదురు. హల్లెలూయా. కత్తులు పట్టకుండా, బాంబులు పట్టకుండా మనం ఏం పట్టాలండి? ఏం పట్టాలి? బైబుల్ అంటే ఏమిటిది? 2 అంచుల ఖడ్గమండి. నువ్వెంత ఘోరమైన పాపి వేయండొచ్చు, హంతకుడు వేయండొచ్చు, ఈ బైబుల్ ఎటువంటి ఘోర పాపినైనా కూడా మార్చే శక్తి జీవగంధంలో ఉందండి. హల్లెలూయా. ఏ కత్తులు, ఏ బాంబులు ఏమీ అవేం పని చేయలేవు. కత్తి పట్టిన వారందరూ కూడా కత్తి చేతనే నశిస్తారంట. యేసు ప్రభు నమ్ముకొని ఆయన ఎదుట మనం చేసిన పాపాలను ఒప్పుకుంటే ఆయన రాజ్యం ఉంది. ఆయన రాజ్యం చేరాలనుకుంటే
మనం యేసు ప్రభుని నమ్ముకుంటేనే దేవుని రాజ్యం ఉందండి. ఈ లోకం మనకేది కూడా శాశ్వతము కాదండి. నా జీవితాన్ని ఎవరు మార్చాడండి? యేసు ప్రభు. నేను ఎవరు ఎదుట ఒప్పుకున్నాను? దేవుని ఎదుట ఒప్పుకున్నాను. అయ్యా నా పాపాలు క్షమించయ్యా ప్రభా, నేను పాపం చేశానేసయ్యా, అయ్యా ఇక మీదట చేయను ప్రభా, నీ రక్తంతో నా పాపాలన్నీ కడుగు ప్రభా అంటే దేవుడు నన్ను ఆయన ఎంతో ప్రేమించి ఆయన నా మీద ఎంతో జాలిపడి నా మీద ఎంతో ప్రేమ చూపించి ఆయన నా ఘోరమైన పాపిని ఆయన నన్ను ఏం చేశాడు? పనికిరాని వాడిని ఒక పనికొచ్చే పాత్రగా ఆయన నన్ను తయారు చేశాడండి. నేనేమి పనికి రాని వాడిని. హల్లెలూయా. 4 ఆడపిల్లలు మంచి చదువులు చదువుకున్నారు. పిల్లలకు మంచి ఉద్యోగాలు కూడా వచ్చావండి. పెద్ద పాపకు సచివాలయంలో మహిళా పోలీసు ఉద్యోగం వచ్చింది. మ్యారేజ్ కూడా చేశాను. అల్లుడు కూడా పోలీసే. ఇంకొక అమ్మాయి, ఇంకొక పాప కూడా పోలీసు వాళ్ళే. ఇంకో పాప ఇప్పుడు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నది. ఆ కొరకు కూడా ప్రార్థన చేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. ఇన్నవారు నాలాంటి వారు ఎవరన్నా ఉంటే కూడా యేసు ప్రభు వారిని నమ్ముకోండి. యేసు ప్రభు అందరికీ దేవుడండి. ఏ కుల మతానికైనా కాదండి. ఆయన లోకానికి రక్షకుడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడండి. దేవుడు ఆయన లోకానికి రక్షకుడు. మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆ పరలోకమంతా వదిలిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడండి. ఎవరి కోసం వచ్చాడు? మన కొరకండి. ఆయన ఏ పాపం చేయలేదు. మనం చేసిన పాపములకే యేసయ్య చిన్న చేతులకు మేకులు కొట్టబడ్డారు. ఆయన పాదాలకు మేకులు కొట్టబడ్డారు. ఆయన డొక్కకు బల్లెం పోటు పొడిచారు. ఆయన తలకు ముండ్ల కిరీటం అమర్చారు. అన్ని చేస్తుంటాడు. ఆయన ఏమంటున్నారు? తండ్రి వీరు ఏం చేస్తున్నారు? వీరు వెరగరు. అమ్మా యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు వేడువాకండమ్మా, మీ భార్య పిల్లల నిమిత్తం ఏడవండి. నేను చనిపోయి 3వ దినం తిరిగి లేస్తా అని యేసు క్రీస్తు ప్రభువారు తిరిగి 3వ దినం తిరిగి లేచాడండి. ఎవరు చనిపోయి లోకంలో మరి తిరిగి లేవలేదండి. కర్నూలు జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్లో నా రౌడీ షీటర్ పోర్టల్ ఉంటే కర్నూలు డిఎస్పి గారు కూడా పిలిచి నన్ను అంతా ఎంక్వైరీ చేసి ఆ పోర్టల్ని కూడా తీసేశారు. ఆ పోర్టల్ తీసేయాలంటే కొన్ని లక్షల డబ్బులు ఇస్తే కూడా తీసేయారండి. ఈ కర్నూలు ప్రాంతంలో ఎక్కడ మర్డర్ జరిగితే కూడా నన్ను తీసుకొని వచ్చి లోపల వేసేవారు. ఆ పోర్టలన్నీ కూడా తీసేశారు. ఎవరు రికమెండేషన్ చేశారు? నాకు అవి ముఖ్యమంత్రి రికమెండేషన్ చేస్తే తీసేయడానికి కూడా అవకాశం లేదండి. నాకు ఎవరు రికమెండేషన్ చేశారు? యేసయ్య. ఎవరన్నా ఉన్నారా ఈ లోకాన? ఉంటే చెప్పండి. ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఏతివేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందునా. ఏతివేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందునా. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు శిలువ యాగము. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు శిలువ యాగము. ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరన్నా ఉన్నారండి ఈ లోకంలో? ఆయన లాంటి స్నేహితుడు అండి. హల్లెలూయా. నాకు అప్పుడు ఎక్కడ పోయినా కూడా భయం ఉండేదండి. ఇప్పుడు ఎక్కడ పోయినా నాకు ఎలాంటి భయము లేదండి. పనికిరాని వాడిని నన్ను ఏం చేశాడు ప్రభు? నన్ను గొప్పగా దీవించినాడండి. పెద్ద బహిరంగ సభలో నేను సాక్ష్యం చెప్పిస్తాను నాతో. అక్కడ విశాఖపట్నం, రాజమండ్రి, మచిలీపట్నం పెద్ద పెద్ద సభలు కూడా సాక్ష్యం చెప్పిస్తారు. ఎవరన్నా కూడా మీరు సాక్ష్యం చెప్పాలనుకుంటే మీరు ఎక్కడైనా పిలిచండి, వచ్చి నా సాక్ష్యం, నా రక్షణ సాక్ష్యం పంచుకుంటా. నాలాంటి వారు ఉంటే ఎవరన్నా యేసు ప్రభు వారిని నమ్ముకోండి. యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ దేవుడు అండి. ఏ కుల మతానికి కాదండి, అందరికీ దేవుడు. మీ అందరికీ నా వందనాలు. మా కొరకు ప్రార్థన చేయని, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీ అందరికీ వందనాలండి.